వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల కిందట 2014లో అసెంబ్లీ ఎన్నికలకు ఆళ్లగడ్డ ఓటర్లు ప్రత్యేక తీర్పునిచ్చారు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మరణించిన అభ్యర్థిని గెలిపించడం అనేది జరిగింది. ఇదేంటి వింతగా అనిపిస్తుంది కదా? నిజమే. అవును, నామినేషన్ వేసిన తర్వాత ఆ అభ్యర్థి మరణించారు. ఆ అభ్యర్థిని భారీ మెజార్టీతో ఓటర్లు గెలిపించడం జరిగింది. ఎవరా అభ్యర్థి ఏంటా కదా ఇప్పుడు తెలుసుకుందాం. F2 Badminton Academy Nellore. Selections for F2 Badminton Summer Camp. Categories Under 11 Boys and Girls. Cell number 9618534850. Opposite VPR Kalyana Mandapam, Golagapudi Road, Nellore. రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలవి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలకు పోటీ చేసిన తొలి ఎన్నిక. ఆ ఎన్నికలలో ఆళ్లగడ్డలో భూమా శోభా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శోభా నాగిరెడ్డికి అవి 5వ ఎన్నికలు. నామినేషన్ వేసిన తర్వాత పోలింగ్కు ఇంకా సుమారు 2 వారాల గడువు ఉండడంతో రోజంతా ఆమె ప్రచారంలోనే ఉండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవి తొలి పూర్తి స్థాయి ఎన్నికలు కావడంతో ఆళ్లగడ్డ ఒకటే కాకుండా ఇతర నియోజకవర్గాలలో ప్రచారానికి ఆమె వెళ్లేవారు. ఆ క్రమంలోనే 2014 ఏప్రిల్ 23న వైసీపీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిలారెడ్డి నంద్యాలలో నిర్వహించిన జనభేరీ సభలో పాల్గొన్నారు శోభా నాగిరెడ్డి. సభ ముగిసిన తర్వాత నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు రోడ్డు మార్గంలో తిరుగు పయనమయ్యారు. నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణంలో జాతీయ రహదారిపై గూబగుండం మిట్ట వద్ద ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. రహదారిపై రైతులు ధాన్యం ఆరబోయడంతో శోభా నాగిరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. దీంతో వాహనం లోపల నుంచి పైకి ఎగిరిపడిన శోభా నాగిరెడ్డి పక్కటెముకలు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఆమెను హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించగా మరుసటి రోజు ఏప్రిల్ 24న ఉదయం చికిత్స పొందుతూ మరణించారు. శోభా నాగిరెడ్డి చనిపోయే నాటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది. ఆ ఎన్నికలలో ఏప్రిల్ 12న మొదలైన నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 19తో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఏప్రిల్ 23తో పూర్తయింది. మే 7వ తేదీన పోలింగ్, 16వ తేదీన ఓట్ల లెక్కింపు మాత్రమే అప్పటికీ మిగిలి ఉంది. దీంతో ఎలక్షన్ కమిషన్ యథావిధిగా పోలింగ్ జరిపించింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఇక రారని తెలిసినా కూడా ప్రజలు ఆమెకు ఓట్లేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొత్తం 1,73,270 ఓట్లు పోలవగా అందులో 92,108 ఓట్లు శోభా నాగిరెడ్డికి పడ్డాయి. టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకర్ రెడ్డికి 74,180 ఓట్లు వచ్చాయి. దీంతో 17,928 ఓట్ల ఆధిక్యంతో శోభా నాగిరెడ్డిని జనం గెలిపించారు. కానీ తన విజయాన్ని చూడ్డానికి ఆమె లేరు. భూమా శోభా నాగిరెడ్డి 1996లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఆమెకు అది తొలి విజయం. అనంతరం 1996లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో శోభా నాగిరెడ్డి నంద్యాల లోక్సభకు పోటీ చేయగా ఆమె భర్త నాగిరెడ్డి ఆళ్లగడ్డ అసెంబ్లీకి పోటీ చేశారు. ఇద్దరూ ఆ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. అనంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో వారు చేరారు. 2009 ఎన్నికలలో ఆళ్లగడ్డలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి శోభా నాగిరెడ్డి గెలిచారు. కానీ 2011లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేయడంతో నాగిరెడ్డి దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలలో 2012లో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికలలో మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేసి పోలింగ్కు 2 వారాల ముందు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శోభా నాగిరెడ్డి గెలిచినప్పటి నుంచి భౌతికంగా లేకపోవడంతో ఆళ్లగడ్డకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో 2014 అక్టోబరులో ఉప ఎన్నిక నిర్వహించగా వైసీపీ నుంచి శోభా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియకు టికెట్ దక్కింది. అయితే తెలుగుదేశం సహా మిగతా పార్టీలు ఏవీ పోటీ అభ్యర్థులను నిలపలేదు. దీంతో అఖిలప్రియ ఏకగ్రీవంగా గెలిచారు. అనంతరం 2016లో అఖిలప్రియ అధికారపు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు.
పోటీలో ఉన్న అభ్యర్థి మరణించడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. ప్రస్తుతం 2024 ఎన్నికలలో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కున్వర్ సర్వేజ్ సింగ్ ఇటీవల మరణించారు. మొరాదాబాద్లో ఏప్రిల్ 19న పోలింగ్ జరగగా ఏప్రిల్ 20న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఇక్కడ ఫలితం ఏంటనేది జూన్ 4న తేలనుంది. అలాగే 2023లో ఉత్తరప్రదేశ్లోని హసన్పూర్ నగర్ మున్సిపల్ ఎన్నికలలో ఓ మహిళా అభ్యర్థి పోలింగ్కు ముందు మరణించారు. ఆమెను స్థానిక ప్రజలు గెలిపించారు.